నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. తెలంగాణలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయిస్తున్న అంతరాష్ట్ర 4 నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 74 క్వింటాల రేషన్ బియ్యం 3 వాహనాలను స్వీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజ్ వివరాలను వెల్లడించారు. ఆంధ్రాలోని పల్నాడు ప్రాంతం దాచేపల్లి రెంటచింతలకు చెందిన నిందితులు కొందరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహిస్తున్నారన్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం శివారులో రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లారీ బొలెరో వాహనంలో 66 క్వింటాలు పట్టుకున్నారు. డ్రైవర్ దేవరకొండ అమ్మూరును అదుపులోకి తీసుకుని మందపాటి నరేందర్, మాదినేటి చంద్రశేఖర్, అప్పారావులు పారిపోయారు. వారిలో నరేందర్ ను చంద్రశేఖర్ రిమాండ్ కు తరలించారు. మరో కేసులో నాగార్జున సాగర్ లో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 8 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఈ కేసులో నెమలి నాగిరెడ్డి, మధులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఉన్న మరికొందరిపై లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఏ రూపంలోనైనా పీడీఎఫ్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. పట్టుబడిన నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. నరసింహారావు సార్, ఎక్కడ మీది? రాజమండ్రి. ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్. ఎన్నింటి జరిగింది యాక్సిడెంట్? 5. ఎంతమంది బస్సులు? 23. ఎంతమంది తాకినాయి దెబ్బలు? తెలియదన్న. నేను రాజమండ్రి నుంచి ఈసీఎల్ వెళ్దాం అనుకుని బస్సు ఎక్కానండి. ఎక్కేటప్పటికి బస్సు బాగానే వస్తున్నాడు. వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5 గంటలకి పొద్దున స్థాయిలో ఉన్నప్పుడు ఒక లారీ ఆగిపోయి ఉన్నది రోడ్డు మీద. ఆగిపోయిన లారీని ఈ ఆర్జీ ట్రావెల్స్ వెళ్ళి గుద్దడంతో అక్కడికక్కడే మాకు దెబ్బలు తగిలినాయండి. అప్పుడు మేము అక్కడ ఉంటే 108 కూడా మాకు త్వరగా రాలేదు సార్. అందులోనే ఉన్నప్పటికీ డ్రైవర్ని కూడా ఎవరు లాగలేకపోయారు. బస్సులో మమ్మల్ని ఉండిపోతే హాఫ్ అన్ అవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సులో ఉండిపోయాము. చాలా మంది ఏడుస్తూ అలాగే ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా ఫోటోలు వీడియోలో తీశారు తప్ప మమ్మల్ని బయటకు లాగి ఎవరు కూడా మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్దామని చేయలేదు. అలాగే ఒకరు పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకున్నారు కానీ ఎవరు చేయలేదు. ఇంకోటి ఏంటంటే 108 అంతమందికి దెబ్బలు తగ్గితే ఒక్క 108 వచ్చింది. తర్వాత మళ్ళీ 108 రావడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది. ఈ లోపు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారండి? అలా చేస్తే కరెక్ట్ కాదు కదా. బస్సులో 50 మంది దాకా ఉంది. 25 నెంబర్స్ వరకు దెబ్బలు తగినాయి. మిర్యాలగూడ డివిజన్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఈ పీడిఎస్ రైస్ ఆక్రమణాన్ని అరికట్టే క్రమంలో వేరువేరు సంఘటనల్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, నాగార్జున సాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి, ఒక ఇంటర్ స్టేట్ పీడిఎస్ ట్రాన్స్పోర్టర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ని ఒకటి పట్టుకోవటం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక లారీ, 2 బొలెరో వాహనాలతో పాటు 80 క్వింటాల పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవటం అయింది. దీంట్లో మొదటగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళకి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్, చంద్రశేఖర్, అమ్మోరు, తర్వాత అప్పారావు అనేటటువంటి 4 ఈ పీడిఎస్ రైస్ స్మగ్లర్లు
ఒక లారీ బొలెరో వాహనాల ద్వారా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి, అంటే ముందు ఇక్కడి నుంచి వీళ్ళు దాచేపల్లి తీసుకెళ్తారు. దాచేపల్లిలో అక్కడ లోకల్లో కలెక్ట్ చేసినవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి ఇక్కడి నుంచి కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేది మాకు ఇప్పటివరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొరికినటువంటి వాహనము, దీంట్లో నెమలి నాగిరెడ్డి, తర్వాత నారాయణ, వీళ్ళందరూ కూడా రెంటే చింతల వాళ్ళు. ఈ రెంట చింతల నుంచి వాళ్ళు ఇక్కడ మన ఏరియాలో రైస్ కలెక్ట్ చేసుకొని రెంట చింతల నుంచి అక్కడ లోకల్లో కలెక్ట్ చేసుకున్న రైస్ తోటి వీటిని తక్కువ ధరలకి ఇక్కడ కొని పైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు పీడిఎస్ రైస్ ఆక్రమ రవాణా అనేటటువంటిది ఏ విధంగా కూడా సహించేది లేదు. వీళ్ళందరి మీద కూడా మన దగ్గర ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇదే విధంగా మనకు ఈ క్రమంలోనే ఈ 2 నేరాలను మేము విచారించే క్రమంలోనే వీటిలో గతంలో పాత నేరస్తులు కొంతమంది ఇన్వాల్వ్ అయినట్టు మాకు సమాచారం ఉంది. ఆ విషయంలో కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. సో వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాన్ని మేము కోర్టుకి డిపాజిట్ చేస్తూ వీరిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజున. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు అందరికీ కూడా మేము మీడియా ద్వారా తెలియజేయదలుచుకున్నాం. ఏ రూపంలో కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అనేది సహించేది లేదు. దీంట్లో పాత నేరస్తులు కొంతమంది ఇంకా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తున్నది. వాళ్ళు కూడా వారి పద్ధతి మార్చుకోవాలా. సో తక్కువ కాలంలోనే ఈ మిషన్ని ఛేదించినటువంటి పిఎన్డి ప్రసాద్, రూరల్ సిఐ గారు, లక్ష్మయ్య, తర్వాత బీసన్న నాగార్జున సాగర్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ సంపత్, వీళ్ళందరినీ కూడా, తర్వాత సిబ్బందిని, తర్వాత త్రిపురారం ఎస్ఐ ప్రసాద్ని, వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. అమ్మోరి మీద 2 మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద వాడపల్లి పోలీస్ స్టేషన్లో 2021లో, తర్వాత పాలకీడు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఈ చంద్రశేఖర్ అనే అతని మీద 2024లో మీ అందరికీ తెలుసు, అప్పట్లో హుజూర్ నగర్కి సంబంధించినటువంటి ఒక పీడిఎస్ రైస్ కేసులో అక్కడ ఒక డీలర్ మీద, తర్వాత ఒక డీటీ గారి మీద అప్పుడు ఒక కేసు చేయటం జరిగింది. దాంట్లో చంద్రశేఖర్ కూడా నిందితుడు. దీంట్లో వీరి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆర్గనైజ్ చేయించే వాళ్ళు, మేము గుర్తించిన వాళ్ళు, వాళ్ళ మీద పూర్తి విచారణ జరిపిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ మీద ఉన్న నేరం యొక్క దాని గ్రావిటీని బట్టి పీడీ యాక్ట్కి కూడా ఖచ్చితంగా ప్రపోజల్స్ చేస్తాం. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. మిగతా వీళ్ళని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళతో చేయించేది ఎవరో పూర్తి విచారణ తర్వాత తెలుస్తుంది.